ఇంతకుముందు ఎప్పుడూ లేనంత కాంట్రవర్సీ ఈ సీజన్‌కి సంబంధించి ఈ హగ్గింగ్ ఎపిసోడ్ రచ్చ లేపుతున్నాయి సోషల్ మీడియాలో. హగ్గులు తెగ ఎక్కువైపోయాయని అసలు అవసరమా అనే నేనున్నప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను హగ్ చేసుకోవాలి. అదేంటో నాకు అర్థం కావట్లా. పాపం చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అవును. మణికంఠ మాత్రం ఇచ్చాడు. పాపం నేనేదో బాధపడుతుంటే వచ్చి హగ్ ఇచ్చాడు. తర్వాత అనుకున్నా ఆహా ఈడు హగ్గింగ్ స్టార్ ఆ పిల్లోడు. ఇప్పుడు అనిపిస్తుంది. నేను చేసిన హైలైట్స్ లో చూస్తే నేనేదో బాగా నాకు నచ్చింది చెప్తాను, బరాబర్ చెప్తానని చెప్తే వచ్చి నాకు హగ్ ఇచ్చాడు. అది కూడా ఉంది. నేను అనుకున్నా ఆహా నీకు ఇది స్టార్ట్ చేసావా నాతోనే. ఇప్పుడు మీరు చూస్తున్నారా బిగ్ బాస్ ఫ్రీక్వెంట్ గా రోజు టైం ఉన్నట్లా, బట్ ఐ వాంట్ వాచ్ ఫ్రమ్ టుడే అండ్ కొన్ని హైలైట్స్ చూసాను. సో మణికంఠ మొన్న ఒక ఎపిసోడ్ లో తన విగ్ ని తీసేశారు. మొన్నగా చాలా రోజులైంది. అదే రీసెంట్ ఎపిసోడ్స్ లో ఒకటి అది మీమ్ బయట కనిపిస్తుంది. ఎందుకంటే మా టీవీకి సంబంధించి ఒక పర్సన్ కూడా అది మీ ఒక ప్రోగ్రామ్ లో చేయటం. ఎందుకంటే ఒక్క నిమిషం క్లిప్పులు తీయాలి. నేను ఎంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్ టపీ. అంటే అది ఆ నెట్వర్క్ కి సంబంధించిన విగ్ కాదు, ఏం చేద్దాం. న్యాచురల్ హెయిర్ కనిపిస్తుంది మాకు. చాలా బాగుంది, చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. అయ్యో సరే ఇంకా అయిపోయిందా కబుర్లు? ఓకే ఇంకా చాలు, డన్, ఇంకా చాలు ఇంటర్వ్యూ. ఓకే ఉంటాను, బై ఫ్రెండ్స్. ఇంకా చాలు, నాకు ఓపిక లేదు. దాన్ని డీఫేమ్ చేసినట్టుగా చేయటము అది బిగ్ బాస్ కంటెంటే. అండ్ వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ సారీ చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? ఒకరు చేసిన యాక్టివిటీని ఇంకొకరు తగ్గించి కొంచెం మన సొసైటీలో ఇంత రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది కదా. అంటే వాళ్ళు అలా అని చేయలేదు కదా, ఏదో సరదాగా కామెడీగా. అంటే ఎవరిని కించపరచడానికి చేయరు, ఒక ఫన్ వేలో చేశారు. అప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు మనం కూడా మరి కొద్ది కాన్షియస్ ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాం అని. పిచ్చిగా చేస్తే అదే వెళ్తుంది బయటికి. కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా టపీ అని విగ్ బీకేవంటే యూ డోంట్ కేర్ బేసికలీ. ఓకే, ఈ వీక్ నేను కూడా అలా పిచ్చిగా చేసి పర్వాలేదు, కెమెరాలు ఉన్న పిచ్చిగా చేస్తే నన్ను ట్రోల్ చేస్తారు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అంత చేయకూడదు ఏం చేసింది, నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ అని అంది. బట్ అదే బాగా రచ్ అవుతోంది కదా. ఎందుకంటే స్టార్ మాకు సంబంధించి బిగ్ బాస్ ఒకవైపు నడుస్తూ ఉన్నప్పుడు అదే ఛానల్ కి సంబంధించి ఇంకొక పర్సన్ అలా చేస్తే తగ్గించి చూపించినట్టు. సింపతి గేమ్ అట్లా చేయొద్దు నువ్వు, మరి టూ మచ్. రాగానే మా మమ్మీ మా పిల్ల కావాలి, మా ఆవిడ కావాలి, మా అమ్మ, ఏంది ఇది? నాకు ఆ సింపతి కార్డు, సింపతి గేమ్ నాకు నచ్చదు. నేను వచ్చిన తర్వాత నాకు ఎవరికి ఉండవు స్టోరీస్, నేను చెప్పలేదు. బట్ సింపతి గేమ్ నుంచే తను నాకన్నా ఎక్కువ. బట్ అలాంటి ఒక సింపతి విషయం పైనే శేఖర్ భాషని ఎలిమినేట్ చేయటం అనేది అది ఫెయిర్ గా జరిగింది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అది అన్ఫేర్ ఎలిమినేషన్. ఐ ఫెల్ట్ ఆనెస్ట్లీ శేఖర్ భాష అండ్ బేబక్క బోత్ డిజర్వ్ రీఎంట్రీ అని అనిపించింది. చాలా తక్కువ టైం ఇచ్చారు. నాకైతే మరీ తక్కువ టైం. కనీసం సూట్ కేసులు అలా సర్దుకున్నాము, మళ్ళీ సూట్ కేసులు సర్దేసుకోమన్నారు. ఎందుకంటే వివర్ ఇన్ దట్ ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో అందరూ సర్దుకోండి అన్నారు. తీసినంతసేపు పట్టుకోవాలి సర్దుకోవడం. సో ఐ డోంట్ థింక్, నాకు అట్లీస్ట్ ఐ డిజర్వ్ ఎ రీఎంట్రీ అని అనిపించింది. బట్ లెట్స్ సీ. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? లోయెస్ట్ ఓట్స్ ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి? విష్ణు సేఫే, తనకు బాగానే వస్తాయి. విష్ణు నామినేషన్ లో ఉంది కదా. మణికంఠ కూడా ఉండే మొన్న సేఫ్ అయ్యి. మణికంఠ చెప్పా కదా, ఎప్పుడైతే ఈ గేమ్ స్టార్ట్ చేశాడో తనకి సింపతి గ్యాంగ్ కొంతమంది తయారయ్యారు. సో వాళ్ళు తను ఉంచుతారు. ఓకే, జనాలు కావాలి అట్లా ఏడ్చేవాళ్ళు, అట్లా అట్లా అలా. ఇప్పుడు ధైర్యంగా ఉండి నాలాగా మాట్లాడే వాళ్ళకన్నా అలాంటి వాళ్ళు ఇష్టపడతారు జనాలు. బట్ అలాంటివి మీరు చేయలేను అని అనిపించినప్పుడు 1 వీకే బయటకు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీలో ఏమైనా మార్పు ఉంటుందా? ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బేబక్క ఫస్ట్ లో నాకేం తెలియదు అంటే బిగ్ బాస్ అనే షోలో ఎమోషన్స్ ఆపుకోలేమో, నాకు కోపం వస్తుంది, చాలా కోపం వచ్చినా నేను చాలా ఆపుకున్నా. నేను అలా ఆపుకోలేమో అనుకున్నా. యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు అప్పటికప్పుడు ఇచ్చి పడేయాలంట. ఓకే, సో యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ఎమోషన్స్. ఐ డిడ్ ఎ మిస్టేక్. సో దిస్ టైమ్ నో, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్. సిద్ధంగా ఉండండి, వస్తే మాత్రం మీ అందరికి ఇచ్చి పడేస్తా. ఓకే, బిఫోర్ సీజన్స్ ఏవైనా మీరు బిగ్ బాస్ చూసుంటే నాకు తెలిసేది అట్లీస్ట్. ఓకే, అంటే ఈ కిచెన్ కి పరిమితమైన కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యారు అనే విషయం కొంత తెలుసుంటే జాగ్రత్త. అవును, అదే కొంచెం మిస్టేక్ అయింది, బట్ ఇట్స్ ఓకే. సో మంచు లక్ష్మక్క గారు ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా? ఇవి ఎలా తీసుకున్నారు? ఎలా షీ లైక్స్. ఓకే, నాకు బాగా
ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. బిగ్ బాస్కి వెళ్ళి ముందు కూడా తనతో మాట్లాడా. సో షీఈ్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్, స్వీట్ హార్ట్ ఓకే. లక్ష్మి. ఓకే. అంటే చాలామంది ఇట్లా మిమిక్రీ చేస్తున్నప్పుడు వాళ్ళ డైలాగ్స్ డీఫేమ్ లాగా ఫీల్ అయ్యి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. షీఈ్ వెరీ స్పోర్టివ్. ఓకే. అది సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి ఫర్ బేబక్కకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంటర్వ్యూ ఇవ్వటం. సో ఎప్పుడు ఇంకా అయిపోతుంది? చాలా కబుర్లు చెప్పాం. అంతసేపు అవుతుందో చూడు, అంతసేపు నా వల్ల కాదు ప్లీజ్. ఇంకా చాలు. లెంగ్తీగా ఉండే కన్నా షార్ట్ అండ్ స్వీట్ కూడా జనాలు ఇష్టపడతారనమాట. సో శ్రావణి మళ్ళీ ఇంకెప్పుడైనా చక్కగా లీజర్గా లాంగ్ ఇంటర్వ్యూ తీసుకుందాం కొత్త ఇంట్లో. సో ఫైనల్లీ సీజన్ మొత్తంలో బయటకు వచ్చిన తర్వాత బేబక్క ఎవరితో ఎలా ఉంటుంది, ఎవరు ఎనిమీస్, ఎవరు ఫ్రెండ్స్? ఇంకా వాళ్ళు రాని బయటికి. అంటే ఐ మీన్ ఒపీనియన్ ఒక 1 week లోనే కొంత శేఖర్ భాష, సీత, నబీల్, విష్ణుప్రియ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్గానే ఉంటారు. దే వర్ వెరీ నైస్ టు మీ. రిమైనింగ్ ఆల్ ఎనిమీస్. ఓకే నాకు వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే. ఈ సీజన్ కి సంబంధించి టాప్ 5 వచ్చే ఒక 5 పేర్లు మీ అజంప్షన్ యాజ్ ఆఫ్ నౌ. నిఖిల్ రావచ్చు. నిఖిల్, నబీల్, ఓకే, నబీల్, సీత, విష్ణు. 5th contestant కి ఒక ప్లేస్ ఉంచుదాం. అంటే ఎవరైనా వైల్డ్ కార్డ్ లో రీ ఎంట్రీలో వచ్చే వాళ్ళు రావచ్చని నాకు అనిపిస్తుంది. ఏమో ఏదన్నా జరగచ్చు. సో లెట్స్ కీప్ దట్ బ్లాంక్. 4 అయితే చెప్పేశాను. ఈ రీ ఎంట్రీలో వచ్చే వాళ్ళు ఒకళ్ళు మాత్రం టాప్ 5కి వెళ్తారు. ఇప్పుడున్న వాళ్ళలో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? సీత ఆర్ విష్ణుప్రియ. సీత ఆర్ విష్ణుప్రియ. అండ్ విష్ణుప్రియకి సంబంధించి తను బయట ఎలా ఉంటుందో ఇన్ హౌస్ లో కూడా అలా ఉంటుందని మీకు అనిపించిందా? కొంచెం ఇన్నసెంట్ తను. షీ డజంట్ నో ఆల్ ది స్ట్రాటజీస్ ఆన్ ఆల్ దట్. షీ ఇస్ ఇన్నసెంట్. ఓకే. మంచిదే పాప విష్ణు. ఓకే. సో ఫైనల్లీ ఆడియన్స్కి లేదంటే చూసే మీ ఫ్యాన్స్కి ఇన్ కేస్ మీకు మళ్ళీ రీఎంట్రీకి కాల్ వచ్చి వెళ్ళాలి అనుకుంటే వాట్ ఈస్ యువర్ మెసేజ్ అండి? వాళ్ళ సపోర్ట్ ఎలా కోరుకుంటున్నారు అండ్ బేబక్కని ఎలా చూడాలి? లాస్ట్ టైం నేను వెళ్ళే ముందర నేను అడగలేదు. బట్ ఈసారి ఒకవేళ వెళ్తే మాత్రం నేను బాగా ఆడితే సపోర్ట్ అయితే చేయండి. నేను ఆడకపోతే సపోర్ట్ చేయొద్దు. బట్ ఆడితే ప్లీజ్ సపోర్ట్ మీ. మీ ఫ్యాన్స్ అందరు ఎవరికి చేయాలంటారు? నాకే చేయాలి. నా ఫ్యాన్స్ మీరు ఎవరికైనా చేస్తే నేను ఫీల్ అవును, నాకే చేయండి మీరు సపోర్ట్. మీరు లేనప్పుడు? నేను లేనప్పుడు కూడా నాకే చేయాలి. నేను లేకపోతే మీరు ఎవరు చేయొద్దు. మీ పేట్రియాటిజం చూపించండి. బేబక్క కావాలి, బేబక్క కావాలని రాయండి అన్ని చోట్ల. యష్మి ప్రేరణ గురించి ఒక మాటలో బేబక్క ఏం చెప్తారు? నాకు వాళ్ళ గురించి మాట్లాడటం ఇష్టం లేదు. వాళ్ళకి ఏమే నచ్చదు. నాకు వాళ్ళకి ఏం నచ్చదు. ఎందుకు? ఫేర్గా లేరా? ఏమో ఫేర్గా ఆడట్లేదు. నాకు నచ్చదు. గ్రూపిజంలు అన్నీ చేశారు. సో వాళ్ళ గేమే నాకు నచ్చదు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ దెమ్. ఓకే.